హలో అండ్ వెల్కమ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ వీడియో ద్వారా ఐటీఐ మెకానిక్ డీజిల్ ట్రేడ్ థియరీ సంబంధించి మాడ్యూల్ 9లోని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. మాడ్యూల్ 9 వచ్చేసి దీంట్లో ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అండ్ ఫ్యూయల్ సిస్టమ్ అంటే 3 సిస్టమ్స్ కలిపి దీంట్లో క్వెషన్స్ అడుగుతారు. సో, ఓవరాల్ క్వెషన్స్ వచ్చేసి 25 ఆర్ 50 క్వెషన్స్ మనం సెలెక్ట్ చేసుకొని అన్నీ ఒకసారి డిసైడ్ చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్, విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్ సిస్టమ్ డెవలప్ ద హై డీజిల్ ప్రెషర్ బై హైడ్రాలిక్ ఎనర్జీ? ఏ రకమైన ఇంధన వ్యవస్థ హైడ్రాలిక్ శక్తి ద్వారా అధిక డీజిల్ ఒత్తిడిని అభివృద్ధి చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఇన్లైన్ ఎఫ్ఐపి, డిస్ట్రిబ్యూటర్ ఎఫ్ఐపి, సిఆర్డిఐ ఫ్యూయల్ సిస్టమ్ అండ్ హెచ్ఈయుఐ ఫ్యూయల్ సిస్టమ్. ఇవన్నీ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్లో ఉన్నటువంటి టైప్స్. ఇవి రెండు కన్వెన్షనల్ సిస్టమ్స్, మెకానికల్ ఎఫ్ఐపిస్ని ఉపయోగిస్తాం. దీంట్లో సిఆర్డిఐ సిస్టమ్, దీంట్లో హై ప్రెషర్ పంప్ని ఉపయోగిస్తాం. తర్వాత దీంట్లో హెచ్ఈయుఐ ఈ ఫ్యూయల్ సిస్టమ్‌లో మనం హైడ్రాలిక్ ఎనర్జీని ఉపయోగిస్తాం. ఇక్కడ ఈ హైడ్రాలిక్ హెచ్ఈయుఐ సిస్టమ్ యొక్క కొన్ని వివరాలు మనం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూడండి హెచ్ఈయుఐ యొక్క ఫుల్ ఫార్మ్ ఇచ్చాడు. హైడ్రాలికల్లీ యాక్చుయేటెడ్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ యూనిట్ ఇంజెక్టర్. ఇది హెచ్ఈయుఐ ఇంజెక్టర్ యొక్క అబ్రివేషన్. ఈ అబ్రివేషన్ గుర్తుకుండాలి. దీంట్లో ఫస్ట్ వర్డే మనకి క్లియర్‌గా ఈడు మెన్షన్ చేసాడు. ఏంటి అంటే హైడ్రాలికల్లీ యాక్చుయేటెడ్. హైడ్రాలికల్లీ యాక్చుయేటెడ్ ఏంటి అంటే, మన హైడ్రాలిక్స్ అనేది ఏంటంటే కంప్రెస్డ్ ఆయిల్ వీటి నుంచి పవర్ వస్తుందనమాట. మనకి హెచ్‌యుఐ సిస్టమ్‌లో 2 చాంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చాడు కదా! 2 చాంబర్స్ ఆర్ 2 సెక్షన్స్. ఒకటి లో ప్రెషర్ ఫ్యూయల్, ఇంకోటొచ్చేసి హై ప్రెషర్ ఆయిల్ చాంబర్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే, మన ఫ్యూయల్ లో ప్రెషర్‌లోనే ఇంజెక్టర్ లోపలికొస్తుంది. అయితే ఇక్కడ కంప్రెస్ చేయడానికి స్పిండిల్ పైన ప్రెషర్ అప్లై చేయాలి కదా! ఆ అప్లై చేసేదొచ్చేసి హై కంప్రెస్డ్ ఆయిల్ చేస్తుందనమాట. ఎప్పుడైతే అలా ఆయిల్ కంప్రెస్ చేస్తుందో ఆ సిస్టమ్‌ని మనం హైడ్రాలిక్ సిస్టమ్ అంటాం. అంటే ఇక్కడ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఈ ప్రెషర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అందుకే ఇదొచ్చేసి మనకు దీంట్లో క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడు. హైడ్రాలికల్లీ యాక్చువేటెడ్ అంటే యాక్షన్ హైడ్రాలికల్‌గా జరుగుతుంది. ఆ తర్వాత ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్. మనకు ఆ ఇంజెక్టర్ యొక్క ఆరిఫిస్ ఓపెన్ అవ్వడానికి ఎలక్ట్రిక్ సిగ్నల్ వస్తుందనమాట. ఆ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. సో, దీంట్లో 2 చాంబర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ అబ్రివేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. హైడ్రాలికల్లీ యాక్చువేటెడ్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ యూనిట్ ఇంజెక్టర్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో 2 చాంబర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి హైడ్రాలిక్ సిస్టమ్‌లో జరుగుతుంది. ఆయిల్ పంప్ ఉంది. ఇక్కడ ఆయిల్ పంప్ ఉంటుంది. ఫ్యూయల్ ప్రెషర్ పంప్. హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్ అయితే ఉండదు. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. విచ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ కంట్రోల్స్ ద ఇంజిన్ సిస్టమ్? ఇంజిన్ సిస్టమ్స్‌ను ఏ రకమైన ఎలక్ట్రానిక్ పరికరం నియంత్రిస్తుంది? ఆప్షన్ ఏ రెగ్యులేటర్, ఆప్షన్ బి ఈసీఎం, ఆప్షన్ సి ఫ్యూజ్, ఆప్షన్ డి స్విచ్. దీనికి రైట్ ఆన్సర్ ఈసీఎం. ఈసీఎం అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ ఎలాంటిదంటే మనకు బ్రెయిన్ ఎలాగో మన వెహికల్‌కి అలాంటిదనమాట. మన బ్రెయిన్‌కి అన్ని సెన్సార్‌లు, యాక్చుయేటర్స్ కలిసి ఉంటాయి. ఫర్ సపోజ్ మన కళ్ళు, ఈ స్కిన్ ఇవన్నీ సెన్సార్స్‌లా పనిచేస్తాయి. చెవులు ఇవన్నీ. ఆ తర్వాత యాక్చుయేటర్ అంటే మన ఇప్పుడు నోరుంది, తర్వాత చెయ్యి ఉంది, కాళ్ళున్నాయి, మనం నడుస్తున్నాం. వీటిలోనే యాక్చుయేటర్స్ ఉంటాయి. ఏంటంటే యాక్షన్ చేస్తుందక్కడ. సేమ్ ఇలాగే మన వెహికల్‌లో కూడా సెన్సార్‌లు ఉంటాయి, యాక్చుయేటర్స్ ఉంటాయి. సెన్సార్స్ వచ్చేసి పలు రకాలుగా ఉంటాయి. ప్రెషర్ సెన్సార్‌లు, తర్వాత క్రాంక్ షాఫ్ట్ పొజిషనింగ్ సెన్సార్స్ ఇట్లా రకరకాల సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఒక ప్రాసెసింగ్ సెంటర్‌కెళ్తుంది. ఆ ప్రాసెసింగ్ సెంటర్‌ని మనం సీపీయూ అనేసి కంప్యూటర్‌లో అంటాం. ఇక్కడ ఈసీఎం అంటాం. ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్. ఈ కంట్రోల్ మాడ్యూల్‌కి అన్ని సెన్సార్‌లు అటాచ్ అయితాయి. ఆ తర్వాత ఏం యాక్షన్ చేయాలి అనేది కూడా ఈ ఈసీఎం నుంచే సిగ్నల్ వెళ్తుంది కాబట్టి, ఈ సెన్సార్‌లు, యాక్చుయేటర్‌లు అన్నీ కూడా ఈసీఎంకే కంట్రోల్ అయ్యి ఉంటాయి. వాటన్నిటిని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సెమీ కండక్టర్‌లు, ఎలక్ట్రానిక్ డివైస్. నెక్స్ట్ క్వెషన్. విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్ సిస్టమ్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ లెస్ ఫ్యూయల్ కన్జంప్షన్, మోర్ పవర్ అండ్ రెడ్యూస్డ్ ద ఎగ్జాస్ట్ ఎమిషన్? తక్కువ ఇంధన వినియోగం, ఎక్కువ శక్తి మరియు ఎగ్జాస్ట్ ఉద్గారాలను తగ్గించడానికి ఏ రకమైన ఇంధన వ్యవస్థ బాగా సరిపోతుంది? దీంట్లో మనకు చెప్పడం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఇన్‌లైన్ పంప్ సిస్టమ్, నెక్స్ట్ రోటరీ పంప్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటరీ పంప్ సిస్టమ్, లాస్ట్ వన్ సీఆర్‌డీఐ సిస్టమ్. దీంట్లో క్వెషన్‌లో ఏమడుగుతున్నాడు అంటే, దీంట్లో బెస్ట్ సిస్టమ్ ఏంటి అనేది. అంటే అది ఎక్కువ మైలేజ్ ఇచ్చేది, తక్కువ ఎమిషన్స్ అంటే మన కంబషన్ అయిన తర్వాత వెహికల్స్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి గదా! అవి ఎన్విరాన్మెంట్‌ని డ్యామేజ్ చేస్తాయి. అయితే ఆ ఎమిషన్స్ తగ్గిచ్చేది. తక్కువ ఎమిషన్స్ అయ్యే ఇంజిన్ ఏది అనేసి అంటారు. దీనికి బెస్ట్ ఆప్షన్ సీఆర్‌డీఐ.
ఈ సిఆర్‌డిఏ సిస్టమ్‌లో ఏం జరుగుతుంది అంటే ఆహ్, ఒకసారి మన టెక్స్ట్ బుక్‌లో ఓపెన్ చేసేసి ఆ డ్రాయింగ్ చూసి చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది సిఆర్‌డిఏ ఫ్యూయల్ సిస్టమ్. దీన్ని ఫ్యూయల్ ట్యాంక్ అంటాం. దీంట్లో వచ్చేసి డీజిల్ స్టోర్ అవుతుంది. ఇది లో ప్రెషర్ పంప్. ట్యాంక్‌లో ఉన్నటువంటి డీజిల్‌ని ఇలా ఫిల్టర్‌కి పంపిస్తుంది. ఇది ఫ్యూయల్‌ని ఫిల్టర్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తుంది. దీన్ని హై ప్రెషర్ పంప్ అంటాం. హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్. ఈ హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్ కంటిన్యూయస్‌గా ఈ ఫ్యూయల్ అంతటిని హై ప్రెషర్‌తో పంప్ చేస్తూ ఇక్కడికి పంపిస్తుంది. దీన్ని కామన్ రెయిల్ అంటాం. ఈ కామన్ రెయిల్‌లో హై ప్రెషర్ ఫ్యూయల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఈ కామన్ రెయిల్‌కి ఇటువైపు వచ్చేసి ఒక సెన్సార్ ఉంటుంది. దాన్నే ప్రెషర్ సెన్సార్ అంటాం. తర్వాత ఇటువైపు వచ్చేసి ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ ఉంటుంది. సో, ప్రెషర్ రిలీఫ్ వాల్వ్, సెన్సార్ ఇవి ఎట్లా వర్క్ అవుతాయంటే సెన్సార్ వచ్చేసి కామన్ రైల్‌లో ఎంత ప్రెషర్ ఉందో చూస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇలా ఈసీయూకి పంపిస్తుంది. ఒకవేళ వితిన్ లిమిట్స్ ఉంటే ఈసీయూ ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్‌కి ఎటువంటి సిగ్నల్ పంపియదు. అలా కాకుండా ప్రెషర్ ఎక్కువయిందనుకోండి, అప్పుడు ఈసీయూ నుంచి ఒక సిగ్నల్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్‌కెళ్తుంది. ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ వచ్చేసి కొంచెం ఫ్యూయల్‌ని రిమూవ్ చేసేసి ఇట్లా ఓవర్‌ఫ్లో పైప్‌లైన్‌లోకి పంపించేస్తది. సో, ఇప్పుడు ఇక్కడ రండి. కామన్ రైల్. కామన్ రైల్ నుంచి ప్రతి ఒక్క ఇంజెక్టర్‌కి ఈ విధంగా ఒక లైన్స్ ఉంటాయి. ఇట్లా ఫ్యూయల్ అనేది సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇంజెక్టర్స్ ఉంటాయి గదా! ఈ ఇంజెక్టర్స్ వర్క్ అవ్వాలంటే మనకి సోలనాయిడ్ ఈ సేమ్ సోలనాయిడ్ ఉంటుంది. ఈ సోలనాయిడ్‌లోంచి ఒక కనెక్షన్ ప్రతి ఒక్క ఇంజెక్టర్ నుంచి ఈసీఎంకి వెళ్తదనమాట. అంటే ఈసీఎం నుంచి ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో ఈ ఇంజెక్టర్ అనేది యాక్టివేట్ అయితుంది. దాంట్లో ఉన్నటువంటి సోలనాయిడ్ యాక్టివేట్ అయిపోయి ఇంజెక్షన్ అనేది మన ఇంజిన్‌లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఎంత ప్రెషర్ ఎక్కువైతే ఉంటుందో అంత బాగుంటుందనమాట. అంత క్లీన్‌గా వర్క్ అవుతుంది. మన యాటమైజేషన్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డీజిల్‌ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేయడం. దాన్ని యాటమైజేషన్ అంటాం. ఎంత చిన్న పార్టికల్‌గా డివైడ్ చేస్తామో డీజిల్ అంత క్లీన్‌గా, అంత ఫాస్ట్‌గా, అంత స్మూత్‌గా బర్న్ అవుతది. సో, హై ప్రెషర్ క్రియేట్ చేయడానికి నార్మల్ ఎఫ్ఐపీస్ మన పాత డీజిల్ ఇంజిన్‌లో అవి అంత పాసిబిలిటీ ఉండదు. పాత ఇంజిన్‌లో వచ్చేసి మాక్సిమం అంటే 400-700 కేజీ ఫీట్ స్క్వేర్ సెంటీమీటర్ వరకు మాత్రమే ప్రెషర్ అనేది అక్కడ అప్లై అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు మోర్ దాన్ థట్ అప్ టు 2000 వరకు కూడా ఈ సీఆర్‌డీఏ సిస్టమ్‌లో ప్రెషర్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఎంత ప్రెషర్ పెరుగుతుందో డీజిల్ అంత క్లీన్‌గా యాటమైజ్ అయితుంది. యాటమైజేషన్ ఎంత బాగా అయితే అంత నీట్‌గా బర్న్ అయితుంది. తర్వాత నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డిక్రీజ్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఇన్ అన్ ఎగ్జాస్ట్ సిస్టమ్? ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ తగ్గడానికి గల కారణం ఏంటి? సో, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి. ఆ వాటర్ బాటిల్‌లో లీటర్ వాటర్ పడతాయి. దాని యొక్క కెపాసిటీ 1 లీటర్. అయితే యాక్చువల్లీ దాంట్లో 1 లీటర్ ఉన్నాయా లేదా? అంటే యాక్చువల్‌గా దాంట్లో ఎంత ఫిలప్ అయింది? తర్వాత దాని యొక్క కెపాసిటీ వాటి రెండిటికి మధ్య ఉన్నటువంటి రేషియోనే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటాం. ఈ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ సింపుల్‌గా మన భాషలో చెప్పాలి అంటే, ఇంజిన్ యొక్క బ్రీతింగ్ గురించి మాట్లాడుతుంది. ఎంత గాలి లోపల పీల్చుకుంటుంది, ఎంత బయటకు వదులుతోంది. ఇది ఎంత ఎఫిషియెంట్‌గా, ఎంత స్మూత్‌గా జరిగితే అంత బాగా వర్క్ అవుతుంది మన ఇంజిన్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం అడుగుతున్నాడు? డిక్రీజ్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే గాలి వెళ్ళడం ఆగిపోతోంది. గాలి వెళ్ళట్లేదు, లేదంటే లోపలికి రావట్లేదు. రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఒకసారి ఆప్షన్స్ చూడండి. లో నాయిస్, హై టెంపరేచర్, ఎక్సెసివ్ బ్యాక్ ప్రెషర్, లో టెంపరేచర్. దీంట్లో నాయిస్ శబ్దం వచ్చేసి దీనికి డైరెక్ట్‌లీ కాదు ఇంపాక్ట్ అవ్వదు. తర్వాత హై టెంపరేచర్, తర్వాత లో టెంపరేచర్ ఈ 2 కూడా దీనికి రిలేటెడ్ కాదు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎక్సెసివ్ బ్యాక్ ప్రెషర్. సో, బ్యాక్ ప్రెషర్ ఏంటంటే ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ లేదా మఫ్లర్ ఇక్కడ మనకు బ్లాక్స్ ఒక్కోసారి ఏర్పడతాయి. ఆ బ్లాక్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో, ఈ మనకు ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటికి వెళ్ళవు. ఎప్పుడైతే బయటికి వెళ్ళవో బ్యాక్ ప్రెషర్ అనేది క్రియేట్ అయితది. బ్యాక్ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది. మనం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. లేదంటే మన ఫ్రెండ్స్ కూడా ఒక్కోసారి చేస్తుంటారు. ఏంటంటే, మన వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు దాని లాస్ట్‌లో టెయిల్ పైప్ సైలెన్సర్ ఎనకాల టెయిల్ పైప్ ఉంటుంది కదా! దాని దగ్గర ఏదైనా అడ్డం పెడతారు. అడ్డం పెడితే బండి ఆగిపోతుంది. సో, బ్యాక్ ప్రెషర్ వల్ల వచ్చే ఒక పెద్ద నెగెటివ్ అది. ఒక్కోసారి మన ఇంజిన్‌లో కూడా ఇది క్రియేట్ అవుతుంటుంది. నెక్స్ట్ వన్ విచ్ ఈస్ కంట్రోల్ ద మినిమమ్ అండ్ మాక్సిమం స్పీడ్ ఆఫ్ ద డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్ యొక్క కనీస మరియు గరిష్ట వేగాన్ని నియంత్రించేది ఏది? సో, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి గవర్నర్. గవర్నర్ యాక్చువల్‌గా మినిమమ్ అండ్ మాక్సిమం స్పీడ్ ఆఫ్ ది డీజిల్ ఇంజిన్.
కేవలం డీజిల్ ఇంజినే కాదు, ప్రతి ఇంజిన్ యొక్క మాక్సిమం అండ్ మినిమం స్పీడ్‌ని కంట్రోల్ చేసేది గవర్నరే. ఈ విషయం మనకు గుర్తుకుండాలి. నెక్స్ట్ క్వెషన్. వై ఫ్యూయల్ ఫిల్టర్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్‌లో ఇంధన వడపోత ఎందుకు అవసరం? ఫిల్టర్ అనేది కేవలం ఈ ఫ్యూయలే కాదు. ఎనీథింగ్, ఎనీ ఫిల్టర్ తీసుకోండి. అదొచ్చేసి డర్టీ పార్టికల్స్ అంటే మురికి లేదా వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మలినాలంటాం. ఆ మలినాలను ఈ సిస్టమ్‌లోకి ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి. ఓకేనా? దానికి ఆన్సర్ వచ్చేసి ప్రివెంట్ డర్టీ పార్టికల్స్. ఈ మలినాలొచ్చేసి ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ ఎంటర్ అయ్యాయంటే ఫర్దర్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎయిర్ ఫిల్టర్ కూడా ఆ పనే చేస్తుంది. ఇంప్యూరిటీస్‌ని రిమూవ్ చేస్తది. ఆయిల్ ఫిల్టర్ కూడా ఆ పనే చేస్తుంది. అవే కాదు, ప్రతి ఫిల్టర్ అదే విధంగా వర్క్ అవుతాయి. అంతెందుకు మనలో కూడా ఒక ఫిల్టర్ ఉంటుంది కిడ్నీలు. మన బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి. ఓకే. ఒకవేళ అలా ప్యూరిఫై అవ్వలేదనుకోండి, చాలా స్మెల్ వస్తుంది ఒక మనిషి దగ్గర. మనిషి పోతాడు తర్వాత ఇక్కడొచ్చేసి మన కాంపోనెంట్స్ పోతాయి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మఫ్లర్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన మఫ్లర్ పేరు ఏమిటి? ఈ మఫ్లర్ పేరు ఏమిటి అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటి అంటే, ఈ మఫ్లర్‌లో మనకి ఈ విధంగా ఉన్నాయి గదా! వీటినొచ్చేసి బాఫిల్స్ అంటాం. ఈ బాఫిల్స్ ఉన్నాయి గాబట్టి దీన్నొచ్చేసి సింపుల్‌గా బాఫిల్ టైప్ మఫ్లర్ అంటాం. దీంతో పాటు ఈ మఫ్లర్‌లో ఉన్నటువంటి టైప్స్ ఒకసారి ఫాస్ట్‌గా చూసేద్దాం. సో, ఇవి మనకు మఫ్లర్‌లో ఉన్నటువంటి టైప్స్. ఇక్కడ మనం చేయాల్సినది ఏంటంటే, ఈ ఇమేజ్ చూడండి. తర్వాత దాని యొక్క పేరు గుర్తుపెట్టుకోండి. ఫర్ నౌ అంటే ఇప్పుడు మన ఎగ్జామ్ పర్పస్ వరకు ఈ మాత్రం ఒక క్లారిటీ ఉంటే చాలు. సో, ఈ మఫ్లర్ ఉంది కదా! దీన్నొచ్చేసి రివర్స్ ఫ్లో మఫ్లర్ అంటాం. రివర్స్ ఫ్లో మఫ్లర్‌లు ఈ విధంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. పైప్స్. ఈ పైప్స్ పర్ఫోరేటెడ్ పైప్స్ అన్నమాట. ఈ పైప్స్ వచ్చేసి చాంబర్స్‌ని కనెక్ట్ చేస్తాయి. మన ఎంటైర్ మఫ్లర్ వచ్చేసి చాంబర్స్ కనెక్ట్ అయితే, ఈ చాంబర్స్‌ని కనెక్ట్ చేయడానికి పర్ఫోరేటెడ్ ట్యూబ్స్‌ని మనం ఉపయోగిస్తాం. ఓకే. సో, ఇక్కడ ఏమి జరుగుతుంది? ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఈ విధంగా వస్తాయి ఇంజిన్ నుంచి. ఇంజిన్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా టర్న్ అయిపోయి యూ టర్న్ అయితాయి. అట్లా అంటే ఏంటంటే దాని యొక్క డైరెక్షన్‌ని రివర్స్‌లో మార్చుకుంటాయి. అట్లా ఎవ్రీ చాంబర్‌లో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దీన్నొచ్చేసి మనం రివర్స్ ఫ్లో మఫ్లర్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ ఉంది కదా! దీన్నొచ్చేసి స్ట్రెయిట్ త్రూ మఫ్లర్ అంటాం. స్ట్రెయిట్ త్రూ మఫ్లర్‌లో వచ్చేసి ఒకే ఒక పైపు ఉంటుంది. దీన్ని పర్ఫోరేటెడ్ ట్యూబ్ అని కూడా అంటారు. పర్ఫోరేటెడ్ ట్యూబ్ నథింగ్ బట్ దీనిలో రంధ్రాలు ఉంటాయి. ఓకేనా? ఈ రంధ్రాలు ఇక్కడ ఉన్నటువంటి చాంబర్స్‌ని కనెక్ట్ చేస్తాయి. వీటిని చాంబర్స్ అంటాం. ఈ చాంబర్స్‌లో వచ్చేసి మనకు స్టీల్ వూల్ లేదా గ్లాస్ వూల్ ఉంటుంది. ఆ స్టీల్ వూల్ లేదా గ్లాస్ వూల్ దీంట్లో మొత్తం ఫిలప్ చేస్తారు. ఆ సౌండ్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అయితాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్యాసెస్ ఇలా వస్తాయి కదా! వచ్చిన తర్వాత ఈ పర్ఫోరేటెడ్ ట్యూబ్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఈ వూల్‌కి ఇక్కడ ప్రెషర్ అనేది షిఫ్ట్ అవుతది. ట్రాన్స్‌ఫర్ అవుతది. అలా వెళ్ళినప్పుడు దీంట్లోంచి వచ్చే సౌండ్ అనేది తగ్గిపోతుంది. అయితే ఇక్కడ బాగా గమనిస్తే ట్యూబ్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంది కాబట్టి దీన్నొచ్చేసి స్ట్రెయిట్ త్రూ మఫ్లర్ అంటాం. ఒకే ఒక స్ట్రెయిట్ పర్ఫోరేటెడ్ ట్యూబ్‌కి ఈ విధంగా అరేంజ్ చేసుంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసి దీనిలో బాఫిల్స్ అంటాం. ఓకే. ఈ బాఫిల్స్ ఉన్నాయి కాబట్టి దీన్నొచ్చేసి బాఫిల్ ఫ్లో మఫ్లర్ అంటాం. లేదా బాఫిల్ టైప్ మఫ్లర్ అంటాం. ఈ మఫ్లర్స్‌లో ఇంకొక టైప్ ఉంది. దీన్నే ఎలక్ట్రానిక్ మఫ్లర్ అంటాం. ఈ ఎలక్ట్రానిక్ మఫ్లర్‌లో వచ్చేసి మైక్రోఫోను, తర్వాత లౌడ్ స్పీకర్‌లు ఉంటాయి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మైక్రోఫోన్ మన నుంచి ఇంజిన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటాయి గదా! వాటి యొక్క ఫ్రీక్వెన్సీని మెజర్ చేస్తది. మెజర్ చేసి ఈసీయూకి ఆ ఇన్ఫర్మేషన్‌ని పంపిస్తది. ఈసీయూ వచ్చేటువంటి గ్యాసెస్ యొక్క ఆహ్, ఫ్రీక్వెన్సీ వితిన్ లిమిట్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తది. ఒకవేళ వితిన్ లిమిట్స్ ఉంటే ఓకే. ఒకవేళ ఎక్కువ నాయిస్ వచ్చిందనుకోండి, దాన్ని ఇంకొంచెం హై ప్రెషర్‌తో పంపించేస్తది. అలా పంపించడానికి లౌడ్ స్పీకర్ యొక్క సహాయం తీసుకుంటుంది. లౌడ్ స్పీకర్ మళ్ళీ ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్‌ని రిలీజ్ చేస్తది. ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ రిలీజ్ అయితాయో మన చెవులకి అది వినపడదు. ఇది ఎలక్ట్రానిక్ మఫ్లర్‌లో ఉండేది. ఇక్కడ మైక్రోఫోన్, స్పీకర్‌లు ఇవన్నీ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బ్యాక్ ప్రెషర్‌కి ఇందాక మనం చూసాం కదా! బ్యాక్ ప్రెషర్ వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్లోకి అడ్డంకు. ఏవైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటాయో వాటిని పోకోకుండా చేస్తే దాన్ని మనం బ్యాక్ ప్రెషర్ అంటాం. అది వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీని తగ్గిచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. విచ్ ఈస్ ద ఎక్స్‌పాన్షన్ ఆఫ్ హెచ్‌యుఐ? హెచ్‌యుఐ యొక్క విస్తరణ ఏంటి? ఈ హెచ్‌యుఐ గురించి ఇందాకే మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఈజీగా మనం చెప్పొచ్చు. హైడ్రాలికల్లీ యాక్చుయేటెడ్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ యూనిట్ ఇంజెక్టర్. దీంట్లో కన్‌ఫ్యూజన్ ఈ రెండిటి మధ్య ఉంటుంది.
ఎలక్ట్రికల్లీ, ఎలక్ట్రానికల్లీ. ఇక్కడ మనం ఎలక్ట్రానికల్‌గా కంట్రోల్ చేస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ క్వెషన్. విచ్ హెల్ప్స్ టు మెయింటైన్ ద ప్రెషర్ ఇన్ హై ప్రెషర్ పైప్‌లైన్ ఆఫ్ ఎఫ్ఐపి? ఎఫ్ఐపి యొక్క హై ప్రెషర్ పైప్‌లైన్‌లో ఒత్తిడిని నిర్వహించడానికి ఏది సహాయపడుతుంది? హై ప్రెషర్ పైప్‌లైన్‌లో హై ప్రెషర్ పైప్‌లైన్ అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ నుంచి ఇంజెక్టర్ వరకు మధ్య ఉంటుందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి పైప్‌లైన్‌నే మనం హై ప్రెషర్ పైప్‌లైన్ అంటాం. దాంట్లో ప్రెషర్‌ని ఏది మెయింటైన్ చేస్తుంది? ఇంజెక్టర్ వచ్చేసి డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తుంది. అటామైజేషన్ చేస్తుంది. కాబట్టి ఇంజెక్టర్ కాదు. ఆ తర్వాత ఈ ఎఫ్ఐపిలో ఉన్నటువంటి కాంపోనెంట్స్‌లో డెలివరీ వాల్వ్ ఓపెన్ చేస్తది. కంట్రోల్ ర్యాక్ రాడ్ వచ్చేసి మనకి ఎంత క్వాంటిటీ వెళ్ళాలని డిసైడ్ చేస్తది. ఈ బ్యారెల్ లోపలే మనకు ప్లంజర్ రొటేట్ అయితది. ప్లంజర్ పైన వచ్చేసి స్వివెల్ హెడ్ ఉంటుందన్నమాట. ఆ స్వివెల్ హెడ్ ప్లంజర్. దాని ద్వారా ఇది యాక్చువల్లీ కంట్రోల్ ర్యాక్ రాడ్ ప్లంజర్ రొటేట్ చేస్తూ ఫ్యూయల్ క్వాంటిటీని కంట్రోల్ చేస్తది. ఇక్కడ కంట్రోల్ చేసేది పక్కన పెడితే, ఇక్కడ అడిగినది ఏంటి? మెయింటైన్ ప్రెషర్ హై ప్రెషర్ పైప్‌లైన్. హై ప్రెషర్ పైప్‌లైన్‌లో ఏది ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తది అనేసి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఎఫ్ఐపి నుంచి ఇంజెక్టర్ వరకు ఉన్నటువంటి పైప్‌లైన్ హై ప్రెషర్ పైప్‌లైన్ అంటాం. దాన్ని మెయింటైన్ చేసేది డెలివరీ వాల్వ్. డెలివరీ వాల్వ్ వచ్చేసి ఎఫ్ఐపికి బయట ఉంటుంది. ఒక్క క్షణం మీకు చూపిస్తాను. సో, ఇది మన ఒక ఇన్‌లైన్ ఎఫ్ఐపి యొక్క బ్లాక్ డయాగ్రామ్. దీంట్లో వచ్చేసి ఇది మన స్పిండిల్ అండ్ పైన ఉన్నటువంటి దాన్ని ప్లంజర్ అంటాం. ఓకే. ఇక్కడ ఉంటుంది. ఇది రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది. ఇదొచ్చేసి మనకి కంట్రోల్ ర్యాక్ రాడ్‌కి ఫిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. కంట్రోల్ ర్యాక్ రాడ్ అటు ఇటు మనకి మూవ్ అయిందనుకోండి, ఈ బ్యారెల్ లోపల సారీ, దీంట్లో ఉన్నటువంటి ఆ ప్లంజర్ అది కూడా తిరుగుతుంది. తిరగడం ద్వారా మనకి ఫ్యూయల్ క్వాంటిటీని ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ మనం సప్లై చేసుకోవడానికి హెల్ప్ అయిద్ది. తర్వాత నెక్స్ట్ బ్యారెల్ లోపల ఈ ప్లంజర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ పార్ట్స్ అన్నీ ఇంపార్టెంట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఉంటుంది డెలివరీ వాల్వ్. ఓకేనా? ఆ డెలివరీ వాల్వ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మేబీ షేప్ కొంచెం డిఫరెంట్. అడ్జస్ట్ అయిపోండి. దీనిపైన వచ్చేసి స్ప్రింగ్ ఉంటుందన్నమాట. ఆ స్ప్రింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్‌లెట్ నుంచి మనకి ఫ్యూయల్ పైప్‌లైన్ ఇట్లా బయటికెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్లంజర్ ఇప్పుడు పైకి ఇట్లా ప్రెస్ చేస్తది కదా! కంప్రెస్ చేస్తది డీజిల్‌ని. కంప్రెస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ ఏదైతే ఈ డెలివరీ వాల్వ్ పైన లోడ్ క్రియేట్ చేస్తుందో, ఆ లోడ్ కంటే ఎక్కువ ప్రెషర్ ఇది క్రియేట్ చేసినప్పుడు ఎస్కేప్ అయిపోయి, ఇట్లా పైకి మూవ్ అయితుందనమాట. ఎస్కేప్ అయిపోయి ఇక్కడ ఫర్దర్ ఫ్యూయల్ లైన్స్‌లోకి వెళ్తది. అయితే రిటర్న్ రాకోకుండా ఆపేది డెలివరీ వాల్వ్. ఓకేనా? అంటే హై ప్రెషర్ పైప్‌లైన్స్‌లో ప్రెషర్‌ని మెయింటైన్ చేసేది డెలివరీ వాల్వ్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యూనిట్ కంట్రోలింగ్ యాక్చుయేటర్స్? యాక్చుయేటర్‌లను నియంత్రిస్తున్న యూనిట్ పేరేంటి? యాక్చుయేటర్స్ ఆర్ సెన్సార్స్ ఇవన్నీ కూడా ఈసీఎంకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈసీఎం ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్. సెన్సార్లు, తర్వాత యాక్చుయేటర్లు అవన్నీ కూడా ఈసీఎంకే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈసీఎం మనకు బ్రెయిన్ లాంటిది. మనకి బ్రెయిన్ ఎట్లాంటిదో వెహికల్‌కి అట్లాంటిది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నాజిల్ షోన్ ఇన్ ఫిగర్? చిత్రంలో చూపించిన నాజిల్ పేరేంటి? ఈ నాజిల్ పేరేంటి? నాజిల్ ఏంటంటే ఇంజెక్టర్‌లో బాటమ్ పార్ట్ అన్నమాట. ఈ బాటమ్ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి ఒకే ఒక ధార ఇట్లా ఉంది కాబట్టి దీన్ని ఒకే సింగిల్ హోల్ నాజిల్ అంటాం. ఒకే రంధ్రం నాజిల్. ఇదే విధంగా ఇంకొన్ని టైప్స్ ఆఫ్ నాజిల్ ఉన్నాయి. ఒక్కసారి చకచకా రివర్స్ చేసేద్దాం. యెస్. ఇక్కడ ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ ఇది మనకు ఉన్నటువంటి డీజిల్ ఇంజెక్టర్. దీంట్లో బాటమ్ పార్ట్ ఉంటుంది గదా! దీన్ని మనం నాజిల్ అంటాం. యాక్చువల్లీ ఈ నాజిలే యాటమైజేషన్ చేయడానికి హెల్ప్ అయితది. దీంట్లో ఒకే ఒక హోల్ ఉంటే దీన్నొచ్చేసి సింగిల్ హోల్ నాజిల్ అంటాం. తర్వాత ఇక్కడ మోర్ థాన్ 1 హోల్ ఉంది కాబట్టి దీన్ని మల్టీ హోల్ నాజిల్ అంటాం. తర్వాత నాజిల్ యొక్క స్టెమ్ కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి దీన్ని లాంగ్ స్టెమ్ అంటాం. లాంగ్ స్టెమ్ నాజిల్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు దీన్ని పింటిల్ నాజిల్ అంటాం. పింటిల్ నాజిల్ ఏంటంటే మనకు ఇక్కడ కింద టిప్ వచ్చేసి ఈ విధంగా మన పెన్ ఉంటుంది గదా! ఆ విధంగా ఉంటుంది. ఇట్లా పిన్ ఉంటుంది కాబట్టి దీన్ని పింటిల్ నాజిల్ అంటాం. ఓకే. ఈ పింటిల్ నాజిల్‌లో ఇంకొక టైపే ఈ డిలే నాజిల్. పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు ప్రెజెంట్ మనకి. తర్వాత ఈ పింటాక్స్ నాజిల్. ఈ పింటాక్స్ నాజిల్‌కి, పింటిల్ నాజిల్‌కి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఒక సెపరేట్ ప్యాసేజ్ దీనికి యాడ్ అయ్యి ఉంటుంది. దీనికి సెపరేట్ హోల్. ఓకేనా? ఇక్కడ పింటిల్
ప్లస్ ఆక్సిలరీ. ఈ సెపరేట్ ఉంటుంది కదా! దీన్ని మనం ఆక్సిలరీ హోల్ అంటాం. స్పిండిల్ ప్లస్ ఆక్సిలరీ ఈజ్ ఈక్వల్ టు పింటాక్స్. అర్థమవుతుందా? నథింగ్ బట్ సేమ్ మన ఏదైతే పింటిల్ నాజిల్ ఉందో దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది పిన్. ఓకే. అయితే దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఇక్కడ సెపరేట్‌గా ఇంకోటి ఆక్సిలరీ స్ప్రే హోల్ అనేది ఉంటుంది. ఇది అసలు ఎందుకు ఇస్తాడు అంటే మనకి కోల్డ్ స్టార్టింగ్ బాగా జరగడానికి ఈ విధంగా సెపరేట్‌గా ఇంకొక నాజిల్ ఇస్తాడు. నాజిల్ కాదు ఇంకొక నాజిల్ హోల్. నెక్స్ట్ విచ్ హెల్ప్స్ ద ఇంజిన్ ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఈస్ లెస్ అట్ హై ఆల్టిట్యూడ్స్. అధిక ఎత్తులో గాలి సాంద్రత తక్కువగా ఉంటే ఇంజిన్‌కు ఏది సహాయపడుతుంది? ఆల్టిట్యూడ్ అంటే మనం సీ లెవెల్ కంటే హైట్ వెళ్ళే కొద్దీ దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఓకే. పైకి వెళ్ళే కొద్దీ భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అక్కడ ఏది హెల్ప్ అయిద్ది అనేసి. మనకు బాగా గుర్తుపెట్టుకుంటే కార్గిల్ వార్ ఇట్లాంటి కొన్ని వార్స్ జరిగినాయి గదా! ఆ సమయాల్లో ఈ చాలా జరిగాయన్నమాట పాస్ట్‌లో. వెహికల్స్ ఒక్కోసారి పోయేవి గాదు. అనేది ఇప్పుడు గూడా మనం ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు ఉంటారు గదా! డైరెక్ట్‌గా అట్లా పైకెక్కరు. వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఎక్కుతారు. ఒకవేళ ఆక్సిజన్ సిలిండర్ లేదనుకోండి వాళ్ళకి ఊపిరాడదు. మరి అంత హైట్‌లో మన వెహికల్స్ వర్క్ అవ్వాలి గదా! ఇప్పుడు లద్దాఖ్, లే ఇవన్నీ గూడా చాలా హైట్‌లో ఉంటాయి. ఎలివేషన్ చాలా ఎక్కువుంటుందక్కడ. ఓకే. హై ఆల్టిట్యూడ్ రీజియన్స్. అక్కడ గాలి సాంద్రత తక్కువుంటుంది. ఆక్సిజన్ తక్కువుంటుంది. అంటే బ్రీతింగ్‌కి చాలా కష్టం. మనకే కష్టం అంటే వెహికల్ అది పీల్చుకోలేదు గదా! అది పీల్చుకోవడానికి హెల్ప్ అయ్యడానికి ఉపయోగపడేదే ఈ టర్బో చార్జర్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వేర్ ఈస్ ద ప్రెషర్ డిశ్చార్జ్ వాల్వ్ ఫిటెడ్ ఇన్ సీఆర్‌డీఏ ఫ్యూయల్ సిస్టమ్. సీఆర్‌డీఏ ఇంధన వ్యవస్థలో ప్రెషర్ డిశ్చార్జ్ వాల్వ్ ఎక్కడ అమర్చబడింది? సో, సీఆర్‌డీఏ సిస్టమ్‌లో ప్రెషర్ డిశ్చార్జ్ వాల్వ్ మనం ఇందాకే ఒకసారి చెక్ చేసినాం. దాంట్లో వచ్చేసి కామన్ రైల్ ఉంటుంది గదా! కామన్ రైల్‌కి ప్రెషర్ డిశ్చార్జ్ వాల్వ్ ఉంటుంది. దాన్ని ప్రెషర్ వాల్వ్ అని గూడా అంటాం. ఒకటి సెన్సార్ ఉంటుంది. ఇంకోటొచ్చేసి ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. నెక్స్ట్ వన్ హౌ మచ్ మాక్సిమం ఫ్యూయల్ ప్రెషర్ డెవలప్డ్ ఇన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్. ఇంధన ఇంజెక్షన్ పంప్‌లో ఎంత గరిష్ట ఇంధన పీడనం అభివృద్ధి చెందింది? ఇది కన్వెన్షనల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్. దీంట్లో వచ్చేసి యాస్ పర్ టెక్స్ట్ బుక్ 400-700 కేజీ ఫీట్ పర్ స్క్వేర్ సెంటీమీటర్. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ వేర్ టర్బో చార్జర్స్ టర్బైన్ ఈస్ మౌంటెడ్. టర్బో చార్జర్స్ టర్బైన్ ఎక్కడ మౌంట్ చేయబడింది? సో, టర్బో చార్జర్‌లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి టర్బైన్ లేదా దాన్ని ఎగ్జాస్టర్ అని గూడా అంటాం. ఇంకోటొచ్చేసి కంప్రెసర్ అంటాం. ఇక్కడ మౌంటింగ్ అంటున్నాడు. మౌంటింగ్ అంటే బోర్డులేసి బిగించడానికి హెల్ప్ అయితది. అలా ఉపయోగపడేదొచ్చేసి మనకు అది ఎక్కడ దేనికి చేస్తామంటే ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌కి చేస్తాం. సో, ఇది మన టర్బో చార్జర్ యొక్క డయాగ్రామ్. ఒకసారి టర్బో చార్జర్‌లో డ్రాయింగ్ కంటే ముందు దీంతో పాటు ఇక్కడ మనకి క్వెషన్‌లో అడిగినటువంటి విషయం చూడండి. హై ఆల్టిట్యూడ్స్‌లో హెల్ప్ అయ్యేది టర్బో చార్జర్. ఓకే. దీన్ని ఎక్కడికి అటాచ్ చేస్తాడు? టర్బో చార్జర్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద ఎగ్జాస్ట్ మానిఫోల్డ్. ఒకవేళ ఇక్కడ డైరెక్ట్ ఇది చూసినా హ్యాపీయే. లేదంటే ఈ డ్రాయింగ్ గుర్తుపెట్టుకొని చేసినా కూడా హ్యాపీయే. ఆన్సర్ అయితే మనకి ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌కి ఫిక్స్ చేస్తారు. ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌కి డైరెక్ట్ ఇక్కడే ఇదే స్టేట్‌మెంట్ నుంచే మనకి కాపీ పేస్ట్ చేసేసి ఇచ్చేసేస్తాడు. సో, ఇక్కడ చూడండి దీన్నొచ్చేసి మనం టర్బైన్ హౌసింగ్ అంటే హౌసింగ్ అంటే పూర్తి పైన ఉండే కవర్ అన్నమాట. దీన్ని హౌసింగ్ అనే అంటాము. దీన్ని హౌసింగ్ అనే అంటాం. అయితే ఇక్కడ ఈ పార్ట్ అంతటిని మనం టర్బైన్ అంటాం కాబట్టి దీన్ని టర్బైన్ హౌసింగ్ అంటాం. దీనంతటిని మనం కంప్రెసర్ అంటాం కాబట్టి దీన్ని కంప్రెసర్ హౌసింగ్ అంటాం. ఓకే. దీంట్లో కంప్రెసర్ వీల్ ఉంటుంది. దీంట్లో టర్బైన్ వీల్ ఉంటుంది. తర్వాత ఈ రెండిటికి కామన్‌గా ఒకే ఒక షాఫ్ట్‌తో కనెక్ట్ చేసుంటాం. ఇదంతా ఓకే. మౌంటింగ్ అన్నాడు కదా! మౌంటింగ్ అంటే బోల్ట్‌లేసి బిగించేది. బోల్ట్‌లు వేసి బిగించడానికి సరిగ్గా ఈ పార్ట్ ఇక్కడ బాగా గమనించండి. ఈ టర్బైన్ దాంట్లో. ఇక్కడ స్క్వేర్ షేప్‌లో ఉంది కదా! దాంట్లో మనం బోల్ట్‌లు వేసుకోవడానికి బోల్ట్‌లకి బేస్ బిగించనీకి కొంచెం అవకాశం అనేది క్రియేట్ చేసుంటాడు. ఆ బోల్ట్‌ల ద్వారానే మనం ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌కి ఫిక్స్ చేస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ నుంచి గ్యాసెస్ ఇట్లా మన ఎగ్జాస్టర్ లేదా టర్బైన్ యొక్క ఇంటేక్‌లోకొస్తాయి. అక్కడి నుంచి ఈ టర్బైన్ వీల్‌ని తిప్పేసి బయటికి ఎళ్ళిపోతాయి. ఈ టర్బైన్ వీల్ యొక్క అవుట్‌లెట్ వచ్చేసి మనకు ఫర్దర్ మఫ్లర్ ఉంటుంది కదా! మఫ్లర్‌కి యొక్క ఇన్‌పుట్ అవుతది. ఈ కనెక్షన్‌లు కొంచెం ఇంపార్టెంట్. దీని గురించి క్వెషన్ అడిగాడు.
ఆ తర్వాత నెక్స్ట్ యువతల చూడండి కంప్రెసర్ సైడ్ ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తది. అంటే యాక్చువల్లీ స్పిండిల్ 2 అటాచ్ చేస్తాయి కదా! ఈ టర్బైన్ వీల్ తిరిగితే ఈ కంప్రెసర్ వీల్ కూడా తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయినటువంటి గ్యాసెస్ ఇవన్నీ కూడాను ఇట్లా లోపలికొస్తాయి. లాక్కుంటుంది యాక్చువల్లీ. అలా ఇట్లా ఒక రౌండ్ ఏసేసి ఇట్లా వెళ్ళిపోతాయన్నమాట. తిప్పేసి కొంచెం కంప్రెస్ చేసి పంపించేస్తది. ఈ ఔట్‌లెట్ కంప్రెసర్ యొక్క ఔట్‌లెట్ ఎక్కడ ఫిక్స్ అయింది అనేసి ఇక్కడ క్వెషన్ అడిగాడు. మనకి యాక్చువల్లీ వస్తది నెక్స్ట్. అదొచ్చేసి ఎక్కడ కనెక్ట్ అయితది? ఇన్‌టేక్ మానిఫోల్డ్. ఇన్‌టేక్ లేదా ఇన్‌లెట్ రెండిట్లో 2 ఒకటే. ఇన్‌లెట్ మానిఫోల్డ్‌కి ఫిక్స్ అవుతది. ఓకేనా? సో, కంప్రెసర్ యూనిట్ వచ్చేసి ఇన్‌టేక్ మానిఫోల్డ్‌కి ఫిక్స్ అయితది. అంటే నెక్స్ట్ కంప్రెసర్ యొక్క ఔట్‌లెట్ ఇన్‌లెట్ మానిఫోల్డ్ యొక్క ఇన్‌టేక్‌కి అవుతది. ఈ టర్బైన్ యొక్క ఔట్‌లెట్ వచ్చేసి మఫ్లర్ యొక్క ఇన్‌లెట్‌కి ఫిక్స్ అయితది. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ప్రెజెంట్‌గా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంటర్‌కూలర్? ఇంటర్‌కూలర్ యొక్క పని ఏమిటి? ఇక్కడ పదంలోనే ఉంది. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దాం. రెడ్యూస్ ద టెంపరేచర్ ఆఫ్ ఇంటేక్ ఎయిర్, రెడ్యూస్ డెన్సిటీ, రెడ్యూస్ హార్స్ పవర్, ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఇంటేక్ ఎయిర్. ఇక్కడ చూడండి కూలర్ అన్నాడు. కూలర్ అంటే చల్లార్చేది. ఇక్కడ టెంపరేచర్ రిలేటెడ్ 2 ఉన్నాయి. రెడ్యూస్ ద టెంపరేచర్ ఆఫ్ ఇంటేక్ ఎయిర్. ఇంటేక్ గాలి యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడం. ఇంకోటి ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఇంటేక్ ఎయిర్. ఇంటేక్ గాలి యొక్క ఉష్ణోగ్రతను పెంచడం. కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించేస్తే ఇది ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ కూలర్ అన్నాడు కదా! అంటే వేడిని తగ్గించేది. ఇక్కడ రెడ్యూస్ ద టెంపరేచర్ అంటే టెంపరేచర్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంటర్ కూలర్ ఎక్కడ ఉంటుంది అంటే టర్బో చార్జర్ ఉంటుంది కదా! టర్బో చార్జర్ తర్వాత ఉంటుందన్నమాట. సో, ఇది టర్బో చార్జర్. ఈ టర్బో చార్జర్ నుంచి ఇన్‌టేక్ మానిఫోల్డ్‌లోకి వెళ్తది కదా! గ్యాసెస్‌లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఆ టెంపరేచర్ ఎక్కువ ఉండడం మంచిది కాదు. అద టెంపరేచర్ గనుక ఎక్కువ ఉందనుకో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతది. అందుకు ఆ వేడిని రిమూవ్ చేయాలి కదా! ఆ రిమూవ్ చేయడానికే మనకి ఇన్‌టేక్ మానిఫోల్డ్‌కి, టర్బో చార్జర్‌కి మధ్యలో ఉంటుంది ఇంటర్ కూలర్. ఆ ఇంటర్ కూలర్ వచ్చేసి హీట్ ఎక్స్‌చేంజ్‌గా కూడా మనం పిలవచ్చు. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మఫ్లర్ షోన్ ఇన్ ఫిగర్? చిత్రంలో చూపించిన మఫ్లర్ పేరేంటి? దీని పేరేంటి? ఇది మనం ఇందాకే చూసినాం. దీన్నొచ్చేసి రివర్స్ ఫ్లో మఫ్లర్ అంటాం. తెలుగులో, ఇంగ్లీష్‌లో రెండిట్లో సేమ్ టు సేమ్ రివర్స్ ఫ్లో మఫ్లర్. నెక్స్ట్ వన్. హౌ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ డెలివరీ వేరీస్ ఇన్ ఇన్‌లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్? ఇన్‌లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్‌లో ఫ్యూయల్ డెలివరీ పరిమాణం ఎలా మారుతుంది? సో, ఇన్‌లైన్ ఎఫ్ఐపి అంటున్నాడు. దీంట్లో ఫ్యూయల్ డెలివరీ ఇది ఏ విధంగా మారుతుంది? అంటే ఎంత క్వాంటిటీని పంప్ చేయాలనేది ఎలా చేంజ్ అయితుంది? ఒకసారి ఆప్షన్స్ చూడండి. బై వేరియింగ్ డెలివరీ వాల్వ్ పొజిషన్. డెలివరీ వాల్వ్ స్థానం మార్చడం ద్వారా. నెక్స్ట్ ఆప్షన్ బై వేరియింగ్ బ్యారెల్ పొజిషన్. బ్యారెల్ స్థానాన్ని మార్చడం ద్వారా. నెక్స్ట్ వన్ బై వేరియింగ్ కంట్రోల్ ర్యాక్ పొజిషన్. నియంత్రణ ర్యాక్ స్థానాన్ని మార్చడం ద్వారా. నెక్స్ట్ వన్ బై వేరియింగ్ ఇంజెక్షన్ పొజిషన్. ఇంజెక్షన్ స్థానం మార్చడం ద్వారా. ఇక్కడ క్వాంటిటీ ఎలా మారుతుంది అంటున్నాడు కదా! అది వచ్చేసి కంట్రోల్ ర్యాక్ రాడ్ ద్వారా జరుగుతుంది. మనం ఇందాకే చూసాం ఎఫ్ఐపి గురించి చూసేటప్పుడు. ఆ ఎఫ్ఐపి క్వెషన్‌లో. దాంట్లో కంట్రోల్ ర్యాక్ రాడ్ అనేసి ఒకటి అడ్డంగా ఉంటుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో మనకు కావాల్సినటువంటి థ్రోటిల్ దీనికే ఫిక్స్ చేస్తాం. ఈ కంట్రోల్ ర్యాక్ రాడ్‌కే థ్రోటిల్ ఫిక్స్ అయితదనమాట కొన్ని ఇంజిన్‌లలో. సో, కంట్రోల్ ర్యాక్ రాడ్ దీనికి ఫిక్స్ అయినప్పుడు మనం ఎప్పుడైతే మనం యాక్సిలరేట్ చేస్తామో ఈ కంట్రోల్ ర్యాక్ రాడ్ కూడా మూవ్ అవుతది. ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు మనకి క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ కూడా మూవ్ అవుతది. ఇంక్రీజ్ అయితది. ఓకేనా? కంట్రోల్ ర్యాక్ రాడ్ ఈ ఫ్యూయల్ క్వాంటిటీని డిసైడ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మఫ్లర్ ఇన్ అన్ ఎగ్జాస్ట్ సిస్టమ్? ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో మఫ్లర్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్ రెడ్యూస్ ద హీట్ వేడిని తగ్గించడం, రెడ్యూస్ ద నాయిస్ శబ్దాన్ని తగ్గించడం, నెక్స్ట్ రెడ్యూస్ ద వైబ్రేషన్ తగ్గించడం, లాస్ట్ టు ఫిల్టర్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ వాయువులను ఫిల్టర్ చేయడం. మఫ్లర్ ఏం పని చేస్తది అంటే, మఫ్లర్ అంటే మన ఇంజిన్‌లో సైలెన్సర్ అంటారు. సైలెన్సర్ అనేసి నార్మల్‌గా మనందరం అంటాం. బట్ దీన్ని టెక్నికల్లీ మఫ్లర్ అనే అనాలి. ఈ మఫ్లర్ ఏం చేస్తుంది అంటే నాయిస్‌ని తగ్గిస్తది. మన వెహికల్‌లో సైలెన్సర్ ఒకసారి ఎలక్షన్ పీరియడ్‌లో చూడండి. ఎలక్షన్‌లో క్యాంపెయిన్ అప్పుడు మనోళ్ళు మహానుభావులు ఏం చేస్తారంటే, మఫ్లర్ టెయిల్ పైప్ ఉంటది. దాన్ని కట్ చేస్తారు కొంచెం. కట్ చేసినప్పుడు మన ఊరంతా బర్రున సౌండ్ వస్తది కదా! అట్లా వస్తేనే మనకి లీడర్ వస్తున్నట్టు లేదంటే కనిపియదసలు కదా!
మఫ్లర్ ఏం చేస్తదంటే ఆ ఇంజిన్ యొక్క నాయిస్‌ని తగ్గిస్తది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓవర్‌ఫ్లో వాల్వ్ ఇన్ ఫ్యూయల్ ఫిల్టర్స్ ఆఫ్ ఎ డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్ యొక్క ఇంధన ఫిల్టర్‌లో ఓవర్‌ఫ్లో వాల్వ్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ టు సప్లై మోర్ ఫ్యూయల్ టు ద ఫిల్టర్. ఫిల్టర్ చేయడానికి ఎక్కువ ఇంధనాన్ని సరఫరా చేయడానికి. నెక్స్ట్ వన్ టు సెండ్ బ్యాక్ ఎక్సెస్ డీజిల్ టు ఫ్యూయల్ ట్యాంక్. అదనపు డీజిల్‌ను ఇంధన ట్యాంకుకి తిరిగి పంపించడానికి. నెక్స్ట్ టు సప్లై క్లీన్ డీజిల్. శుభ్రమైన డీజిల్‌ని సరఫరా చేయడానికి. డి టు టేక్ ద లీకింగ్ ఫ్యూయల్. కారుతున్న ఇంధనాన్ని తీసుకోవడానికి. ఇక్కడ ఓవర్‌ఫ్లో వాల్వ్ ఇవంటున్నాడు. ఈ ఓవర్‌ఫ్లో అవన్నీ ఏం చేస్తాయంటే, ఇప్పుడు ప్రతి ఒక్క కాంపోనెంట్‌కి గూడా ఒక ఫ్యూయల్ సిస్టమ్‌లో ఒక ఓవర్‌ఫ్లో పైప్ అనేది ఉంటుంది. ఆ ఓవర్‌ఫ్లో పైప్ కేవలం ఫిల్టర్‌లే గాదు. ప్రతి ఒక్క కాంపోనెంట్‌కి గూడా ప్రతి ఒక్క ఈ ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉన్న కాంపోనెంట్‌కి ఒక ఫ్లో ఉంటుంది. ఓవర్‌ఫ్లో. ఆ పైప్ తీసుకొని మనం ట్యాంక్‌లో ఫిక్స్ చేస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సీఆర్‌డీఏ సిస్టమ్‌లో ఆ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవ్వచ్చు. సో, ఇక్కడ చూడండి. ఈ ఫిల్టర్ ఈ ఫిల్టర్స్ ఉన్నాయి గదా! ఫిల్టరు తర్వాత ప్రతి ఒక్కటి ఈ ఫిల్టర్ నుంచి ఒకటొచ్చింది పైప్‌లైను. తర్వాత హై ప్రెషర్ పైప్‌లైన్ నుంచి కూడా ఇంకొకటొచ్చింది. తర్వాత ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ నుంచి ఒకటి. తర్వాత ప్రతి ఒక్క ఇంజెక్టర్ ఉంది గదా! ఈ ఇంజెక్టర్ అన్నిటి నుంచి ఇంకొకటి. ఇట్లా వస్తూ వస్తూ అల్టిమేట్‌గా ట్యాంక్‌లోకి పంపిస్తుంది. ఓకే. దీన్నే ఓవర్‌ఫ్లో పైప్‌లైన్స్ అంటాం. ఈ ఓవర్‌ఫ్లో పైప్‌లైన్స్ వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో నుంచి వచ్చే ఎక్సెస్ ఫ్యూయల్‌ని మళ్ళీ ట్యాంక్‌లోకి పంపించేస్తది. నెక్స్ట్ వన్. విచ్ పైప్ ఈస్ యూజ్డ్ ఫర్ రిటర్నింగ్ ద ఫ్యూయల్ టు ఫ్యూయల్ ట్యాంక్? ఇంధనాన్ని ఇంధన ట్యాంక్‌కి తిరిగి పంపించడానికి ఏ పైప్‌ని ఉపయోగిస్తారు? సో, ఇందాకనే మనం చెప్పుకున్నాం గదా! ఓవర్‌ఫ్లో పైప్‌లైన్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెస్టర్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన టెస్టర్ పేరు ఏమిటి? దీని పేరేంటి? దీన్ని మనం టెక్స్ట్ బుక్‌లో గనక వెతికినామనుకో థియరీ టెక్స్ట్ బుక్‌లో అస్సలు దొరకదు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ టెక్స్ట్ బుక్‌లో ఉంది. దీన్ని బాగా గమనిస్తే ఈ పార్ట్ ఉంది గదా! ఇదంతా గూడా టెస్టర్. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సినది ఇక్కడ. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇంజెక్టర్‌లాగా కనిపిస్తాంది. ఎందుకంటే ఇక్కడ స్ప్రే చేస్తాంది. ఓకేనా? అది స్ప్రే చేసేది మన ఇంజిన్‌లో ఇంజెక్టర్ మాత్రమే. ఇంజెక్టర్ ఉంది కాబట్టి దీన్ని టెస్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంజెక్టర్ టెస్టర్ అంటాం. ఓకేనా? ఆప్షన్ డైరెక్ట్ ఇంజెక్టర్ టెస్టర్. సో, మనం ఎక్కడ అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు దొరికిపోతుంది. నెక్స్ట్ వన్. విచ్ యాక్ట్స్ యాస్ ఎ ఫ్లేమ్ అరెస్టర్ డ్యూరింగ్ ఇంజిన్ బ్యాక్ ఫైర్? ఇంజిన్ బ్యాక్ ఫైర్ సమయంలో ఫ్లేమ్ అరెస్టర్‌గా పనిచేసేది ఏమిటి? ఆప్షన్ ఏ ఆయిల్ ఫిల్టర్, ఆప్షన్ బి ఫ్యూయల్ ఫిల్టర్, ఆప్షన్ సి ఎయిర్ ఫిల్టర్, ఆప్షన్ డి మఫ్లర్. దీంట్లో ఫ్లేమ్ అరెస్టర్. ఫ్లేమ్ అరెస్టర్ ఏంటంటే మనకి ఇంజిన్‌లో మామూలు కంబషన్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కోసారి బ్యాక్ ఫైర్ జరుగుతుంది. బ్యాక్ ఫైర్ ఏంటంటే మనకి ఇంటేక్ మానిఫోల్డ్ నుంచి వచ్చే గ్యాసెస్ బ్లాస్ట్ అయిపోతాయి. ఇది బ్యాక్ ఫైర్ అనేది డీజిల్ ఇంజిన్ కంటే ఎక్కువగా పెట్రోల్ ఇంజిన్‌లో జరుగుతది. ఎందుకంటే వోలటైల్ గదా! పెట్రోల్. సో, అట్లా బర్న్ అవుతున్నప్పుడు మనకి అట్లే గనుక కంటిన్యూయస్‌గా పోయిందనుకో ఫ్యూయల్ ట్యాంక్ వరకు ఫ్లేమ్ అనేది వెళ్తది. ఆ ఫ్లేమ్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ వరకు వెళ్ళిందంటే మొత్తం బర్న్ అయిపోయి ఇంజిన్ మొత్తం పేలిపోతది. మరట్లా పోకూడదు గదా! అట్లా పోకుండా ఉండడానికి ఉపయోగపడేది ఎయిర్ ఫిల్టర్. ఒక్కసారి టెక్స్ట్ బుక్‌లో చూసేద్దాం. సో, ఎయిర్ క్లీనర్ ఆర్ ఎయిర్ ఫిల్టర్ 2 ఒకటే. ఇక్కడ ఉంది గదా! సో, దీంట్లో ఇక్కడ ఇచ్చాడు చూడండి. పర్పస్. పర్పస్‌లో వచ్చేసి ఇంటేక్ ఎయిర్‌ని క్లీన్ చేసేది, తర్వాత నాయిస్‌ని తగ్గించేది. బట్ ఇది ఇంపార్టెంట్. ఓకే. దీని బేస్ పైన మనకి క్వెషన్స్ రావడం అనేది జరిగింది. సో, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఫ్లేమ్ అరెస్టర్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఇంజిన్‌లో ఎక్కువ డీజిల్ ఇంజిన్‌ల కంటే గూడా. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎక్స్‌గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి? దీని పేరేంటి? సేమ్ ఇది గూడా మనకు థియరీ టెక్స్ట్ బుక్‌లో మీకు ఎక్కడ కనిపియదు. ఓకేనా? దీన్ని ఫస్ట్ ఆన్సర్ చేద్దాము. ఆప్షన్ ఏ స్వాన్ నెక్ ఉంది గదా! ఇదే కరెక్ట్. ఇది ఎక్కడ ఉందో మీకు చూపిస్తా. ట్రేడ్ థియరీలో అయితే మనకు అస్సలు దొరకదు. కానీ ప్రాక్టికల్ బుక్ గనక మనం ఓపెన్ చేసి చూస్తే దీంట్లో సరిగ్గా ఇక్కడ ఉంది. దీన్నే మనం స్వాన్ నెక్ పైప్ అనేసి అంటాం. ఓకే. నెక్స్ట్ వన్.
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హీటర్ ప్లగ్? హీటర్ ప్లగ్ యొక్క ఉపయోగం ఏంటి? హీటర్ ప్లగ్ ఇది ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. టు వార్మ్ అప్ ద ఫ్యూయల్ పంప్ ఇంధన పంపును వేడి చేయడానికి. టు వార్మ్ అప్ ద కంబషన్ చాంబర్ దహన చాంబర్ వేడెక్కించడానికి. టు వార్మ్ అప్ ద ఇంజెక్టర్‌ను వేడి చేయడానికి. టు వార్మ్ అప్ ద వాల్వ్స్‌ను వేడి చేయడానికి. సో, హీటర్ ప్లగ్ అంటే చలికాలంలో వెచ్చగా ఉండడానికి మనం చలిమంట యేసుకుంటాం గదా! అట్లా ఇంజిన్ గూడా కొంచెం వెచ్చగా జేయాల. అట్లా చేయలేదంటే సరిగ్గా స్టార్ట్ గావు. పాత బండ్లుంటాయి గదా! చలికాలంలో అసలు స్టార్ట్ అయ్యేవి గాదు. ఇప్పుడు కొంచెం బానే స్టార్ట్ అయితాయి. అయితే దానికి దీనికి తేడా ఏంటి అంటే మనం హీటర్ ప్లగ్‌ని యూజ్ చేస్తాం. అయితే హీటర్ ప్లగ్‌ని దేనికి ఉపయోగిస్తాం? ఆ ఫ్యూయల్ పంప్‌ని వేడి చేయనీకా, కంబషన్ చాంబర్‌కా, ఇంజెక్టర్‌కా, వాల్వ్స్‌కా దేనికి అంటే కంబషన్ చాంబర్‌కి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్లో ప్లగ్ అనేసి ఒకటుంటుంది. అది నథింగ్ బట్ మన హీటర్ ఎలిమెంట్ లాగే. హీటర్ ఎట్లయితే వేడిగా ఉండి వేడి నీళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడుతుందో, హీటర్ ప్లగ్ గూడా హీట్ చేసుకోనీకి హెల్ప్ అయితది. అయితే దేన్ని హీట్ జేస్తది అంటే, కంబషన్ చాంబర్‌ని హీట్ జేస్తది. ఎక్కువ సేపు ఉండదు. తక్కువ సేపే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. హౌ మచ్ టైమ్ టేకెన్ టు గివ్ సిగ్నల్స్ టు ఈసీఎం ఆఫ్టర్ ఇగ్నిషన్ స్విచ్ ఆన్? జ్వలన స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈసీఎంకి సిగ్నల్స్ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అంటే మీ దగ్గర బైక్ గాని, లేకపోతే కార్ గాని ఉంటే ఈ ఆన్సర్ చాలా ఈజీగా చేస్తారు. మనం ఎప్పుడైతే ఆన్ చేస్తాం, సైడ్ లాక్ తీసేసి ఆన్ చేస్తాం. ఇగ్నిషన్ ఆన్ అనేసి ఉంటుంది. ఆ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఏమైపోతుందంటే మనకి స్పీడోమీటర్ ఒకసారి ఇట్లా మొత్తం ఇట్లొచ్చి ఇట్లా వచ్చేస్తది కదా! దానికి పట్టే టైం ఎగ్జాక్ట్‌లీ 2 సెకండ్స్. ఆ 2 సెకండ్స్ లోపల ఈసీఎం అన్ని సెన్సార్‌లు, అన్ని యాక్చుయేటర్‌ల నుంచి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అన్ని సెన్సార్‌లు, యాక్చుయేటర్‌లు బాగున్నాయా లేదా అనేసి ఒక కన్ఫర్మేషన్ అక్కడ చేస్తుందనమాట ఈసీఎం. ఆ 2 సెకండ్స్ టైమ్ పీరియడ్ గూడా దానికోసమే ఇస్తారు. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వైట్ డీజిల్ టెక్నాలజీ? క్వైట్ డీజిల్ టెక్నాలజీ కాన్సెప్ట్ ఏమిటి? ఆప్షన్స్. ఏ. లో ఎఫిషియన్సీ తక్కువ సామర్థ్యం. ఆప్షన్ బి. హైయర్ సల్ఫర్ కంటెంట్ అధిక సల్ఫర్ కంటెంట్. ఆప్షన్ సి. ఇంక్రీజ్ ఎమిషన్ ఉద్గారాలను పెంచడం. ఆప్షన్ డి. క్వైటర్ స్మూతర్ డీజిల్ నిశ్శబ్ద సున్నితమైన డీజిల్. సో, క్వైట్ ఇక్కడ మనం ఏంటంటే ఒకటి ఆహ్, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే క్వైట్ డీజిల్, క్వైటర్ అట్లా పెట్టేసి ఎళ్ళిపోవచ్చు. లేదా ఈ క్వైట్ డీజిల్ టెక్నాలజీ ఏంటి అంటే, పాత డీజిల్ అంత ప్యూర్‌గా ఉండేది. ఇప్పుడున్నంత ప్యూరిఫైడ్‌గా ఉండేది కాదు. దాంట్లో కొంచెం కెమికల్స్ ఎక్కువగా ఉండేది. సల్ఫర్ ఎక్కువగా ఉండేది. దాంతో పాటు అప్పటి డీజిల్ ఇంజిన్‌ల యొక్క కన్‌స్ట్రక్షన్ కూడా డిఫరెంట్‌గా ఉండేది. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి క్వైట్ డీజిల్ టెక్నాలజీలో. ఒకటి ఇంజిన్. ఇంజిన్ యొక్క కన్‌స్ట్రక్షన్స్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. పాత దాంట్లో వచ్చేసి ఎఫ్ఐపి ఉంది. ఇప్పుడొచ్చేసి సీఆర్‌డీఏ సిస్టమ్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూయల్. ఈ ఫ్యూయల్ వచ్చేసి ఇప్పుడు మనకు స్మూత్‌గా వర్క్ అయ్యేదుంది. దాంట్లో వచ్చేసి లో సల్ఫర్ కంటెంట్ గూడా ఉంటుంది. సల్ఫర్ కంటెంట్ ఏం చేస్తది అంటే, అది సల్ఫ్యూరిక్ యాసిడ్‌గా మారి పైన మన వాతావరణంలోకి ఎళ్ళిన తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్‌గా మారి యాసిడ్ రైన్స్‌ని క్రియేట్ చేస్తది. సో, ఇక్కడ అయితే సింపుల్ కామన్ సెన్స్‌తో పెట్టేసేయండి. క్వైట్ డీజిల్ టెక్నాలజీ ఏంటంటే స్మూత్‌గా వర్క్ అయితది ఇంజిన్. తర్వాత మోర్ పవర్ ఇవన్నీ గూడా ఉంటాయి దానికి అడిషనల్ బెనిఫిట్స్. నెక్స్ట్ వన్. వై బాఫిల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్యూయల్ ట్యాంక్? ఇంధన ట్యాంక్‌లో బాఫిల్స్ ఎందుకు అందించబడతాయి? సో, ఇందాక మనం బాఫిల్ టైప్ ఆఫ్ మఫ్లర్ చూసినాం గదా! బాఫిల్ టైప్ ఆఫ్ మఫ్లర్ నథింగ్ బట్ ఇట్లా ఫ్లోకి అడ్డంగా కొన్ని ప్లేట్స్ ఉంటాయి. దాన్నే బాఫిల్స్ అంటాం. సో, ఆ బాఫిల్స్ ఫ్యూయల్ ట్యాంక్‌లో ఎందుకు ఉపయోగపడతాయి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. దాంట్లో ఎందుకు ఉపయోగపడతాయంటే స్లాషింగ్‌ని తగ్గించడానికి. టు మినిమైజ్ ద ఫ్యూయల్ స్లాషింగ్. స్లాషింగ్ ఏంటంటే వెహికల్ ఇట్లా మూవ్ అవుతుంటుంది గదా! ఇట్లా మూవ్ అవుతుంటది. మూవ్ అయ్యేటప్పుడు దాంట్లో ఫ్యూయల్ ట్యాంక్ గూడా మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫ్యూయల్ అట్లా, ఇట్లా, అట్లా, ఇట్లా మొత్తం పోతూ ఉంటుందన్నమాట. అట్లా ఉన్నప్పుడు డీజిల్ లేదా పెట్రోల్ ఆర్ ఎనీ ఫ్యూయల్ ఆ పంప్ ఏదైతే ఉంటుందో పంప్ దగ్గరకు ఉండం. ఆ పంప్ దగ్గరికి మనకు కావాలనుకోండి, అప్పుడు స్లాషింగ్‌ని మనం ఆపాలి. అట్లా ఆపడానికి మధ్యలో పెట్టే కంపార్ట్మెంట్స్ వాటినే బాఫిల్స్ అంటాం. అవి స్లాషింగ్‌ని ఆపడానికి హెల్ప్ అయితాయి. వేర్ ద ఎక్సెసివ్ ఫ్యూయల్ రిటర్న్ ఇన్ సీఆర్‌డీఐ ఇంజిన్ ఫ్యూయల్ సిస్టమ్. ఇంజిన్ ఇంధన వ్యవస్థలో అధిక ఇంధనం ఎక్కడ తిరిగి వస్తుంది? సో, ఇక్కడొచ్చేసి ఎక్సెస్ ఫ్యూయల్ అంటాడు గదా! ఆప్షన్స్ వచ్చేసి డైరెక్ట్ మన ఫ్యూయల్ ట్యాంక్ ఇందాకే జూసినాం. ఆ డ్రాయింగ్‌లో ఫ్యూయల్ ట్యాంక్‌లోకెళ్తాయి. రిటర్న్ టు ద ఫ్యూయల్ ట్యాంక్. విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్ సిస్టమ్ హాస్ హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్ ఇన్ డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్‌లో అధిక పీడన ఇంధనం
పంపు ఏ రకమైన ఇంధన వ్యవస్థలో ఉంది? హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్ మనం ఇందాకే చెప్పుకున్నాం. సీఆర్‌డీఏ ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉంటుంది హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్. ఈ ఇన్‌లైన్ ఎఫ్ఐపి, రోటరీ ఎఫ్ఐపి ఇవి కన్వెన్షనల్ ఎఫ్ఐపిస్. మెకానికల్ పంప్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. అయితే హెచ్‌యూఎల్‌లో వచ్చేసి హైడ్రాలిక్ ఎనర్జీ ఉపయోగిస్తాం. ఈ విషయం గుర్తుకుండాలి. సీఆర్‌డీఏలో మాత్రం మన హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్ ఉంటుంది. కానీ హెచ్‌యూఐలో హై హై ప్రెషర్ ఆయిల్ పంప్ ఉంటుంది గానీ, హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్ ఉండదు. ఎందుకంటే హైడ్రాలిక్ సిస్టమ్‌తో వర్క్ అవుద్ది కాబట్టి. నెక్స్ట్ వన్ విచ్ డ్రైవ్స్ ద టర్బో చార్జర్? టర్బో చార్జర్‌ను ఏది డ్రైవ్ చేస్తుంది? టర్బో చార్జర్ ఆర్ సూపర్ చార్జర్ ఈ 2 టైప్స్ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్స్ ఉంటాయి. సూపర్ చార్జర్‌కొచ్చేసి మనకు ఆక్సిలరీ పవర్ అంటే ఇంజిన్ నుంచి పుల్లీ తీసుకొని పుల్లీకి చైన్ గాని, బెల్ట్ గాని దాని ద్వారా పవర్ ఇస్తాం. బట్ టర్బో చార్జర్ ఉంటుంది కదా! దీనికొచ్చేసి ఎగ్జాస్ట్ గ్యాసెస్ మన ఇంజిన్‌లో ఉంచే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ప్రెషర్. వాటి ద్వారా టర్బైన్ లేదా ఎగ్జాస్టర్ అంటాం. దాన్ని మనం రొటేట్ చేస్తాం. తద్వారా దానికి అటాచ్ అయినటువంటి సేమ్ స్పిండిల్‌కి అటాచ్ అయినటువంటి కంప్రెసర్ రొటేట్ అయితుంది. కంప్రెసర్ రొటేట్ అయినప్పుడు ఆ గాలి లోపలికి ఎక్కువ సక్ చేయడం జరుగుతుంది. ఇట్లా టర్బో చార్జర్ వర్క్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎక్స్‌గా గుర్తించబడిన భాగం పేరేమిటి? దీని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సారీ ఈ పేరు. ఇది యాక్చువల్లీ మన ఇంజెక్టర్. ఓకే. ఇంజెక్టర్‌లో లోయర్ పార్ట్ నాజిల్. ఓకేనా? ఆ నాజిల్‌లో దీనిది యాక్చువల్లీ ఇదే నాజిల్. నాజిల్ హోల్డర్ దీంట్లో పార్ట్స్ ఇంపార్టెంట్. ఇది పార్ట్స్ వచ్చేసి మనకి థియరీ బుక్‌లో లేవు. బట్ ప్రాక్టికల్ బుక్‌లో ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను. సో దట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది మన సంబంధించినటువంటి ఇది. స్క్రీన్‌షాట్ తీసుకొని దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని నాజిల్ బాడీ అంటాం. దీని తర్వాత షిమ్స్ ఉంటాయి. స్ప్రింగ్ ఉంటుంది. తర్వాత ప్రెషర్ బోల్ట్ ఉంటుంది. వాషరు, తర్వాత నాజిల్ ఇదొచ్చేసి క్యాప్ నట్. లాస్ట్‌లో ఉంటదండి. వీటన్నిటిని ఫిక్స్ చేయడానికి హెల్ప్ అయిద్ది క్యాప్ నట్. ఇది నాజిల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నాజిల్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన నాజిల్ పేరేమిటి? ఇక్కడ హోల్స్ వచ్చేసి 1, 2, 3 అంటే 1 కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని మల్టీ హోల్ నాజిల్ అంటాం. నెక్స్ట్ వన్. విచ్ నాజిల్ హావింగ్ అన్ ఆక్సిలరీ స్ప్రే హోల్ విత్ మెయిన్ హోల్? ప్రధాన రంధ్రంలో సహాయక స్ప్రే రంధ్రం ఉన్న ముక్కు ఏది? తెలుగు ట్రాన్స్‌లేషన్ డైరెక్ట్‌గా చేస్తే ఇలాగే ఉంటుంది. కొంచెం చేయాలి. ఓకే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆక్సిలరీ స్ప్రే అంటే ఇంకొక అడిషనల్ స్ప్రే హోల్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ పింటిల్ నాజిల్ చెప్పిన తర్వాత పింటాక్స్ గురించి చెప్పినాం కదా! దాంట్లో ఉంటుంది. పింటాక్స్ లాస్ట్‌లో ఏయుఎక్స్ ఈ ఏయుఎక్స్ ఎలా వస్తుందంటే దాంట్లో ఒక ఆక్సిలరీ స్ప్రే హోల్ ఉంటుంది. ఆక్సిలరీ స్ప్రే హోల్ నథింగ్ బట్ ఒక అడిషనల్ హోల్ ఉంటుంది. సో, కోల్డ్ స్టార్టింగ్ ఈజీగా జరుగుతుందన్నమాట. పింటాక్స్ నాజిల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ మఫ్లర్ ప్రొడ్యూసెస్ యాంటీ నాయిస్ వేవ్స్ వితౌట్ రెస్ట్రిక్టింగ్ ద ఎగ్జాస్ట్ ఫ్లో? ఏ రకమైన మఫ్లర్ ఎగ్జాస్ట్ గ్యాస్ ప్రవాహాన్ని పరిమితం చేయకుండా యాంటీ నాయిస్ వేవ్‌లను ఉత్పత్తి చేస్తుంది? ఇది మనం ఇందాకే డిస్కస్ చేసినాం. అదొచ్చేసి ఎలక్ట్రానిక్ మఫ్లర్‌లో ఈ విధంగా జరుగుతుంది. దాంట్లో ఒక మైక్ ఉంటుంది. ఒక స్పీకర్ ఉంటుంది. అవి ఏం చేస్తాయంటే ఇంజిన్ నుంచి వచ్చే నాయిస్‌ని అది మెజర్ చేస్తది. ఆ తర్వాత ఈసీఎంకి పంపిస్తది. ఈసీఎం ఏం చేస్తది? ఎంత ఫ్రీక్వెన్సీతో వచ్చాయో అది మెజర్ చేస్తుంది. మెజర్ చేసేసి లౌడ్ స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్‌కి ఒక సిగ్నల్ పంపిస్తదనమాట. ఏవైతే వస్తున్నాయో వేవ్స్ వాటిని క్యాన్సెల్ చేయడానికి ఇంకో వేవ్స్‌ని పంపిస్తది. సో, 2 వేవ్స్ ఒకదానికొకటి క్యాన్సెల్ అయిపోతాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఒకేసారి ఇద్దరు మాట్లాడినారనుకోండి, ఏం మాట్లాడినారో అర్థం కాదు. అలా. అంటే మన చెవులకి వినపడుకోకుండా చేస్తారిక్కడ. నెక్స్ట్ క్వెషన్. వాట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ ఇన్ డ్రై టైప్ ఎయిర్ క్లీనర్? డ్రై టైప్ ఎయిర్ క్లీనర్‌లో ఏ రకమైన ఫిల్టర్ ఎలిమెంట్‌ని ఉపయోగిస్తాం? ఆప్షన్ ఏ పేపర్ ఎలిమెంట్, ఆప్షన్ బి క్లాత్ ఎలిమెంట్, ఆప్షన్ సి వైర్ మెష్ ఎలిమెంట్, ఆప్షన్ డి స్ట్రైనర్ ఎలిమెంట్. దీంట్లో మనం డ్రై గదా! డ్రై దానికి ఉపయోగించేది పేపర్ ఎలిమెంట్. ఇక్కడ మనకి ఎయిర్ ఫిల్టర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్, తర్వాత వెట్ టైప్ ఎయిర్ ఫిల్టర్. వెట్ టైప్ ఎయిర్ ఫిల్టర్‌లో ఆయిల్ ఉపయోగిస్తాం. డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్‌లో పేపర్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ గవర్నర్స్ కౌంటర్ వెయిట్ ఈస్ కనెక్టెడ్ విత్ కంట్రోల్ ర్యాక్ రాడ్ ఆఫ్ ఎఫ్ఐపి? ఎఫ్ఐపి యొక్క కంట్రోల్ ర్యాక్ రాడ్‌తో ఏ రకమైన గవర్నర్ కౌంటర్ వెయిట్ కనెక్ట్ చేయబడుతుంది? సో, గవర్నర్ ఏం చేస్తుందంటే మాక్సిమం అంటే మినిమమ్ స్పీడ్‌ని మెయింటైన్ చేస్తుంది ఒక ఇంజిన్‌లో.
మన ఆర్టీసీ బస్సులు ఒక లిమిట్ వరకే వెళ్తాయి. అంతకు మించి ఎందుకు వెళ్ళవని అడిగితే, బీగాలేశారు, లాక్ వేశారు ఏదో చెప్తూ ఉంటారు. బట్ అక్కడ బీగాలుండవు, లాకులుండవు. అక్కడ చేసేది ఏంది అంటే గవర్నర్ ఉంటుంది గదా! ఆ గవర్నర్‌ని అడ్జస్ట్ చేస్తారు. గవర్నర్‌ని ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తారో అది మాక్సిమం స్పీడ్ ఎంత, తర్వాత మినిమమ్ స్పీడ్ వాటి ఏదైతే రేంజ్ మనం ఫిక్స్ చేస్తామో ఆ రేంజ్‌లో మాత్రమే వెహికల్ వెళ్ళేలా చేస్తది. అంతకంటే ఎక్కువ పోలే, అంతకంటే తక్కువ పోలే. అయితే ఇక్కడ అడుగుతున్నది ఏంటి అంటే, ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. మెకానికల్ గవర్నర్, న్యూమాటిక్ గవర్నర్, హైడ్రాలిక్ గవర్నర్, సర్వో గవర్నర్. వీటిలో దేంట్లో వెయిట్ కనెక్ట్ చేయబడుతుంది అనేసి అంటాడు. ఈ వెయిట్ అనేది ఫిజికల్ పార్ట్ లేదా దాన్ని మెకానికల్ పార్ట్ అంటాం. వాటిని వచ్చేసి మెకానికల్ గవర్నర్‌లు ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వెషన్. వేర్ ఈస్ ద డీజిల్ ఫ్యూయల్ అబ్టైన్డ్ ఫ్రమ్? డీజిల్ ఇంధనం ఎక్కడి నుంచి లభిస్తుంది? డీజిలే కాదు, డీజిల్, పెట్రోల్, కిరోసిన్ ఇవన్నీ మనకి కావాల్సిన ప్లాస్టిక్ ఇవన్నీ గూడా మనకొచ్చేది క్రూడ్ ఆయిలే. దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్. విచ్ డ్రైవ్స్ ద ఇంపెల్లర్ టైప్ ఎగ్జాస్టర్? ఇంపెల్లర్ రకం ఎగ్జాస్టర్‌ను ఏది డ్రైవ్ చేస్తది? ఇంపెల్లర్ టైప్ ఎగ్జాస్టర్ దీన్నే సూపర్ చార్జర్ అని గూడా అనుకోవచ్చు. ఇవి ఎయిర్ కంప్రెసర్స్‌లో 2 టైప్స్. ఒకటి టర్బో చార్జర్, ఇంకోటి సూపర్ చార్జర్ ఆర్ ఇంపెల్లర్ టైప్ ఎగ్జాస్టర్. దీంట్లో ఇంకా టైప్స్ ఉన్నాయి. బట్ ఇవి చాలు. టర్బో చార్జర్‌కేమో ఎగ్జాస్ట్ గ్యాస్ నుంచి పవర్ వస్తది. మరి దీనికి? దీనికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆక్సిలరీ డ్రైవ్ షాఫ్ట్. ఆక్సిలరీ డ్రైవ్ షాఫ్ట్ నథింగ్ బట్ మన ఇంజిన్ నుంచే ఆ పుల్లీ ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ పుల్లీ. దాని సైడ్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో మోస్ట్‌లీ ఆ క్రాంక్ షాఫ్ట్ పుల్లీ నుంచే ఒక చైన్ అయితే చైన్, బెల్ట్ అయితే బెల్ట్ అది తీసుకొని ఇంకొక దానికి మనం ఫిక్స్ చేస్తాం. దాన్నే ఆక్సిలరీ డ్రైవ్ షాఫ్ట్ అంటాం. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మఫ్లర్ షోడ్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన మఫ్లర్ పేరేంటి? ఈ మఫ్లర్ పేరేంటి? దీన్నే మనం స్ట్రెయిట్ త్రూ మఫ్లర్ అంటాం. మనందరికి తెలుసు. నెక్స్ట్. విచ్ మెటీరియల్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్? ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ తయారీలో ఏ మెటీరియల్‌ని ఉపయోగిస్తాం? సో, ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ తయారు చేయడానికి మనం కాస్ట్ ఐరన్‌ని ఉపయోగిస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మానిఫోల్డ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌టేక్, ఇంకోటి ఎగ్జాస్ట్. ఈ ఇన్‌టేక్ మానిఫోల్డ్ ఏ మెటీరియల్‌తో తయారు చేస్తారు? ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ ఏ మెటీరియల్‌తో తయారు చేస్తారు? ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఈ ఇంటేక్ మానిఫోల్డ్ వచ్చేసి అల్యూమినియం ఆర్ కాస్ట్ ఐరన్ లేదా ఈ మధ్య కాలంలో కొన్నిటిలో ప్లాస్టిక్ గూడా ఉపయోగిస్తున్నారు. కొంతమంది మెన్షన్ చేయొచ్చు కామెంట్‌లో ప్లాస్టికే అంత సీన్ లేదు అది ఇది అనేసి. మా ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నటువంటి ఇంజిన్‌లోనే ఉంది ప్లాస్టిక్. ఆ ఇంటేక్ మానిఫోల్డ్‌లో. ఆ తర్వాత ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌లో వచ్చేసి కాస్ట్ ఐరన్ ఉపయోగిస్తాం. కాస్ట్ ఐరన్‌నే ఉపయోగిస్తాం. ఎందుకంటే అల్యూమినియం ఇవన్నీ కూడాను కరిగిపోతాయి. అందుకే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎప్పుడైతే పోతాయో ఎగ్జాస్ట్ గ్యాసెస్ వేడిగా ఉంటాయి. ఆ వేడి ఈజీగా కరిగిచ్చేస్తాయి కదా! దానికి తట్టుకొని నిలబడాలి అంటే కాస్ట్ ఐరనే మనం ఉపయోగించాలి. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఫ్యూల్ ఈస్ రిలేటెడ్ విత్ సీటెడ్ నంబర్? సీటెడ్ నంబర్‌తో ఏ ఇంధనం సంబంధం కలిగి ఉంటుంది? అంటే ఈ సీటెడ్ నంబర్ అండ్ ఆక్టేన్ నంబర్ ఈ 2 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. సీటెడ్ నంబర్ వచ్చేసి డీజిల్‌కి సంబంధించిండేది. ఆక్టేన్ నంబర్ వచ్చేసి పెట్రోల్‌కి సంబంధించిండేది. కామెంట్స్‌లో ఈ విషయం మెన్షన్ చేయండి. సీటెడ్ నంబర్ గనుక ఎక్కువగా ఉంటే ఆ డీజిల్ మంచిదా? కాదా? అంటే డీజిల్ యొక్క క్వాలిటీ బాగున్నట్లా కాదా? పెట్రోల్ ఫ్యూయల్ ఉంటుంది గదా! దాంట్లో ఆక్టేన్ నంబర్ ఉంటుంది గదా! ఆక్టేన్ నంబర్ ఎంత పెరిగితే పెట్రోల్ అంత బాగుంటుంది. డీజిల్‌లో అది అపోజిట్. నెక్స్ట్ వన్. వేర్ ద టర్బో చార్జర్ కంప్రెసర్ హౌసింగ్ అవుట్‌లెట్ ఈస్ కనెక్టెడ్. టర్బో చార్జర్ కంప్రెసర్ హౌసింగ్ అవుట్‌లెట్ ఎక్కడ కనెక్ట్ చేయబడింది? ఇది మనం ఇందాకే డిస్కస్ చేసినాం. కంప్రెసర్ యొక్క అవుట్‌లెట్ వచ్చేసి ఇన్‌లెట్ మానిఫోల్డ్‌కి ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనేసి. ఒకవేళ కంప్రెసర్ యొక్క ఇన్‌లెట్ అనుకోండి. కంప్రెసర్ యొక్క ఇన్‌లెట్ మనకి ఎయిర్ ఫిల్టర్ నుంచి వస్తది. కంప్రెసర్ నుంచి బయటికెళ్తుంది. కంప్రెసర్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ఇంటేక్ మానిఫోల్డ్ ఉంటుంది. అదే విధంగా మనకి టర్బైన్ లేదా ఎగ్జాస్టర్ అనొచ్చు. టర్బైన్ అని అనుకుందాం. ఆ టర్బైన్ యొక్క ఇన్‌లెట్ వచ్చేసి ఎగ్జాస్ట్ మానిఫోల్డ్. టర్బైన్ యొక్క అవుట్‌లెట్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? మఫ్లర్ ఉంటుంది. లేదా కొన్నిటిలో ఇంకా వేరేవేవన్నా ఉంటాయి. అంటే క్యాటలిటిక్ కన్వర్టర్ ఉండొచ్చు. డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ ఉండొచ్చు. లేదా సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ ఉండొచ్చు. అది ఓకేనా? సో, ఇక్కడైతే మాత్రం కంప్రెసర్ హౌసింగ్ అన్నాడు కాబట్టి అది ఇన్‌టేక్ మానిఫోల్డ్‌లోకి కనెక్ట్ అయితది.
నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ మఫ్లర్ ఈస్ ఫిట్టెడ్ విత్ సెన్సార్స్, మైక్రోఫోన్ అండ్ స్పీకర్? సెన్సార్లు, మైక్రోఫోన్ మరియు స్పీకర్లతో ఏ రకమైన మఫ్లర్ అమర్చబడి ఉంటుంది? సో ఇది ఆల్రెడీ డిస్కస్డ్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ టైప్ మఫ్లర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎక్స్‌గా గుర్తించబడిన భాగం పేరేమిటి? మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి ఇది చాలా ఈజీ. దీన్ని కంప్రెసర్ అంటాం. దీన్ని టర్బైన్ అంటాం. ఓకే. టర్బైన్ పైన వీడు పైన చూపిస్తాడు. దీన్నొచ్చేసి హౌసింగ్ అంటాం. టర్బైన్ యొక్క హౌసింగ్. ఇది టర్బైన్ హౌసింగ్. ఇదొచ్చేసి కంప్రెసర్ హౌసింగ్. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యలో స్పిండిల్ ఉంటుంది. తర్వాత ఇదొచ్చేసి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇలా గ్యాసెస్ లోపలికొస్తాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇంటేక్ మానిఫోల్డ్‌లోకెళ్తది. ఇది ఎగ్జాస్టర్ కదా! ఎగ్జాస్టర్ లేదా టర్బైన్. దీనిలో వచ్చేసి ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ నుంచి ఇట్లా గ్యాసెస్ ఒస్తాయి. తర్వాత ఇట్లా బయటికెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్, వై అన్ ఆక్సిలరీ స్ప్రే హోల్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద పింటాక్స్ నాజిల్? పింటాక్స్ నాజిల్‌లో సహాయక స్ప్రే రంధ్రం ఎందుకు అందించబడింది? సో, దీంట్లో ఎందుకు అలా ఉంటుంది అంటే కోల్డ్ కండిషన్‌లో బాగా స్టార్ట్ అవ్వడం. టు అసిస్ట్ ఈజీ స్టార్టింగ్ అండర్ కోల్డ్ కండిషన్. చల్లని స్థితిలో సులభంగా ప్రారంభించడంలో సహాయపడడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ ఇంజెక్టర్‌ల విషయం ఇంకొక్కసారి చూద్దాం. ఐ థింక్ మనం ఆల్రెడీ చూసాం. బట్ ఇంకొకసారి చెక్ యెస్. ఇక్కడ ఉంది గదా! ఇదే ఆక్సిలరీ హోల్. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే కోల్డ్ స్టార్టింగ్ ఈజీగా జరగడానికి హెల్ప్ అయితది. ఈ పింటిల్, పింటాక్స్ దీనికి రెండిటికి సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే పింటిల్ నాజిల్‌కే ఒక ఆక్సిలరీ హోల్ ఉంటే అది పింటాక్స్ నాజిల్ అయితది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్లో ప్లగ్ ఇన్ ప్రీ కంబషన్ చాంబర్ ఇన్ డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్‌లో ప్రీ కంబషన్ చాంబర్‌లో గ్లో ప్లగ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? గ్లో ప్లగ్ నథింగ్ బట్ హీటర్. ఇదొచ్చేసి కంబషన్ చాంబర్‌ని హీట్ చేస్తుంది. అది మనం ఆల్రెడీ చూసాం. సో, ప్రీ హీట్ ద కంబషన్ చాంబర్. ఇది గ్లో ప్లగ్ చేసే పని. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్యాటలిటిక్ కన్వర్టర్? ఉత్ప్రేరక కన్వర్టర్ యొక్క పని ఏమిటి? క్యాటలిటిక్ కన్వర్టర్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ప్రతి ఒక్క వెహికల్‌లో ఉంటుంది. ఈవెన్ పెట్రోల్ ఇంజిన్ అండ్ ఎవ్రీ ఇంజిన్. అవి ఏం చేస్తాయంటే అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్ వీటిని క్లీన్ చేస్తాయి. ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ గురించి నెక్స్ట్ ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. బట్ ఫర్ నౌ ఇది గుర్తుపెట్టుకోండి. కాలిపోని హైడ్రోకార్బన్‌లను శుభ్రం చేయడానికి ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ ఉపయోగపడుతుంది. ఇది కేవలం హైడ్రోకార్బన్సే కాదు, ఇంకొన్ని గ్యాసెస్‌ని కూడా ఇది తగ్గిస్తది. ఓకే. అంటే హార్మ్‌ఫుల్ గ్యాసెస్‌ని లెస్ హార్మ్‌ఫుల్‌గా తయారు చేసి వాతావరణంలోకి వదిలేయచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వన్, విచ్ మెటీరియల్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇన్‌లెట్ మానిఫోల్డ్? ఇది ఆల్రెడీ ఇందాకే చూసేసాం. అల్యూమినియం అలాయ్. ఇన్‌లెట్ మానిఫోల్డ్‌లు తయారు చేయడానికి సాధారణంగా ఉపయోగించే మెటీరియల్ ఏంటి? అల్యూమినియం అలాయ్. అల్లోయ్ మిశ్రమం అంటాం. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ పంప్ ఎన్‌ష్యూర్స్ ఇన్‌బిల్ట్ అండ్ యూనిఫార్మ్ డెలివరీ టు ఆల్ ఇంజెక్టర్స్ ఇన్ ద డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్‌లో అన్ని ఇంజెక్టర్లకు నిర్మించిన మరియు ఏకరీతి డెలివరీలో ఏ రకమైన పంప్ నిర్ధారిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చూద్దాం. జెర్క్ టైప్ పంప్, ఇన్‌లైన్ పంప్, రోటరీ టైప్ పంప్, సర్వో టైప్ పంప్. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి రోటరీ పంప్. ఈ రోటరీ పంప్ ఎలా ఉంటుంది అంటే రోటరీ ఎఫ్ఐపి సేమ్ మన ఇన్‌లైన్ ఎఫ్ఐపి ఉంటుంది కదా! ఇన్‌లైన్ ఎఫ్ఐపిలో వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంప్ ఉంటుంది. ఇదే ఇన్‌లైన్ ఎఫ్ఐపి. ఒక్కొక్క సిలిండర్‌కి ఒక్కోటి. ఒక సిలిండర్ ఉంటే ఒకటి, ఒకవేళ 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 ఇట్లా ఉంటాయి. వీటికి సెపరేట్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. ఆ క్యామ్ షాఫ్ట్ రొటేట్ అవ్వడం ద్వారా ఇవన్నీ వర్క్ అవుతాయి. అయితే ఈ రోటరీ టైప్ ఆఫ్ లేదా డిస్ట్రిబ్యూటర్ టైప్ ఆఫ్ ఎఫ్ఐపి ఉంటుంది కదా! దీంట్లో అట్లా క్యామ్ షాఫ్ట్‌లు అవన్నీ ఏముండవు. దీంట్లో ఒకే ఒక స్పిండిల్ ఉంటుంది. ఓకే. ఇది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. హై ప్రెషర్ ఫ్యూయల్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది తిరుగుతూ ఉంటుంది గదా! తిరుగుతూ ఉండే కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ దీంట్లో ఉన్నటువంటి వాటికి ఎప్పుడైతే మీట్ అవుతాయో అప్పుడు దానికి తగ్గట్టుగా ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే దీంట్లో యూనిఫార్మ్‌గా మనకు ప్రెషర్ అనేది అన్ని సిలిండర్‌లకి సమానంగా వెళ్తుంది. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. చదవచ్చు. Built and uniform delivery to all injectors. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ లేదు. ఇదే 50th క్వెషన్ సబ్మిట్ చేసేద్దాం.
సో, ఈ విధంగా మనం ఈ నిమి మాక్ టెస్ట్‌లో ఉన్నటువంటి అన్ని క్వెషన్స్‌ని మనం చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకి ఈజీగా ఉంటది. వన్స్ అగైన్ మనకి నో రాంగ్ ఆన్సర్స్.